చాలా మంది వర్డ్స్ అనేవి ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు చాలా ఈజీగా నేర్చుకుంటారు. కానీ అవి గుర్తుంచుకోవడం వాళ్ళకు చాలా ఇబ్బందిగా మారుతుంది. మీరు అందులో ఒకరా? అయితే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీకు వర్డ్స్ అనేవి ఎక్కువగా గుర్తుండడానికి ఏ ఏ టిప్స్ అనేవి వాడొచ్చు, ఏ మెథడ్స్ అనేవి వాడొచ్చు అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయాను. అందరికీ నమస్కారం. నేను గౌతమి. ఫస్ట్ టిప్ వచ్చేసి రీడింగ్ అన్నమాట. రీడింగ్ అనేది మనకు వొకాబులరీ బిల్డప్ చేసుకోవడానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ. మనం ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువగా మనకు కొత్త విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి కదండి. అలాగే కొత్త వర్డ్స్ అనేవి కూడా మనం చదివేటప్పుడు మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటి వర్డ్స్ ని నోట్ డౌన్ చేసుకొని మనం తరచుగా చదువుతూ ఉంటే మనకు ఆ వర్డ్స్ అనేవి బాగా గుర్తుంటాయి. మనం ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నాము అన్నది ఎంత ముఖ్యమో, ఎన్ని వర్డ్స్ రీటైన్ చేసుకోగలుగుతున్నాము మన యాక్టివ్ మెమరీలో అన్నది కూడా అంతే ముఖ్యం. అవునా కాదా? ఇప్పుడు మీరు 1000 వర్డ్స్ నేర్చుకున్నా అందులో కనీసం ఒక 250 వర్డ్స్ కానీ 200 వర్డ్స్ కానీ మీకు గుర్తుండకపోతే యూజ్ ఏముంటుంది చెప్పండి? సో మీరు ఈ రోజు నుండి ఒక్కటే చేయండి. ఏంటంటే ప్రతిరోజు కూడా కనీసం 5 to 10 పేజెస్ చదవడానికి ట్రై చేయండి. ఓకే. లేక అట్లీస్ట్ 10 to 20 సెంటెన్సెస్ అయినా చదవడానికి ట్రై చేయండి. మీరు చదివిన దాన్ని రికలెక్ట్ చేస్తూ ఉండండి. ఓకే. రికలెక్షన్ ఇస్ ద కీ. మీరు ఆ వర్డ్ ని నేర్చుకున్న వెంటనే తరచుగా గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. లేకపోతే మీకు ఆ వర్డ్ అనేది గుర్తుండదు. ఇట్ విల్ ఆబ్వియస్లీ గో ఇన్ టు యువర్ పర్సనల్ మెమరీ విచ్ ఇస్ ఆఫ్ నో యూస్. సెకండ్ టిప్, దిస్ ఇస్ మై ఫేవరెట్ టిప్ అన్నమాట. ఏంటంటే స్పీకింగ్. మీరు ఎంత బాగా మాట్లాడితే, ఓకే, మీరు నేర్చుకున్న వర్డ్ ని ఎంత బాగా మాట్లాడడంలో ఉపయోగిస్తే అంత బాగా వర్డ్ అనేది రీటైన్ అవుతుంది. దట్ టు ఇన్ యువర్ యాక్టివ్ మెమరీ ఫర్ ఎ లాంగ్ టైం. మీరు ఒక వర్డ్ ని నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత పదే పదే ఆ వర్డ్ మీ నోటి నుండి రావాలన్నమాట. యూ నీడ్ టు మేక్ ద జా మూమెంట్స్ సో దాట్ యువర్ బ్రెయిన్ ఫీడ్స్ దాట్ పర్టికులర్ వర్డ్. ఓకే. అప్పుడే మీకు ఆ వర్డ్ అనేది బాగా అలవాటు అవుతుంది. ఎంతలాగా అలవాటు అవుతుంది అంటే ఇంకా మీరు ఆ వర్డ్ ని ఏ టైంలో యూజ్ చేయాలి అన్న థాట్ కూడా మీకు రాదు. ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆ వర్డ్ అనేది మీ బ్రెయిన్ రికలెక్ట్ చేసుకొని మీకు ఇస్తుంది అనమాట. సో మాట్లాడండి. ఎంత కుదిరితే అంత. ఒక వర్డ్ నేర్చుకుంటే ఎక్కువ సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా సిచ్యువేషన్ ని తీసుకొని డిస్క్రైబ్ చేస్తూ మీరు నేర్చుకున్న ఆ కొత్త వర్డ్ ని ఆ డిస్క్రిప్షన్ లో పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 2 to 3 వర్డ్స్ ఒక రోజు నేర్చుకున్నారు అనుకున్నాను. ఆ 2 to 3 వర్డ్స్ కూడా ఒక పారాగ్రాఫ్ లో ఇంక్లూడ్ అయ్యేటట్టు ఒక చిన్న స్టోరీ రాయండి. ఇలా చెయ్యడం వల్ల మీకు మీ రైటింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. మీ క్రియేటివ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు నేర్చుకున్న వర్డ్స్ మీ ప్యాసివ్ మెమరీలో కాకుండా యాక్టివ్ మెమరీలో స్టే అయి ఉంటుంది. మీరు వర్డ్స్ ని నేర్చుకునేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన మూడో విషయం ఏంటంటే ఎప్పుడు కూడా వర్డ్స్ నేర్చుకునేటప్పుడు ఐసోలేటెడ్ గా నేర్చుకోకండి. అంటే సింగిల్ వర్డ్ డిక్షనరీలో మనకి సింగిల్ వర్డ్స్ ఉంటాయి కదా, అలా నేర్చుకోకండి. వెంటనే మర్చిపోతారు. మీరేం చేయాలంటే ఎప్పుడు ఏం నేర్చుకున్నా సరే, ఏ వర్డ్ నేర్చుకున్నా సరే మీరు దాన్ని కాంటెక్స్చువల్ గా నేర్చుకోండి. అంటే సిచ్యువేషన్ వైజ్ గా నేర్చుకోండి. ఏ కాంటెక్స్ట్ లో ఆ వర్డ్ ని మనం యూజ్ చేసామో అన్నది మీకు తెలిసి ఉండాలి. ఇంగ్లీష్ ఇస్ ఎ వాస్ట్ లాంగ్వేజ్ అండ్ కన్ఫ్యూజింగ్ లాంగ్వేజ్. మీరు గనక ఒకదాని ప్లేస్ లో ఇంకొకటి వాడారంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి మీరు నేర్చుకునేటప్పుడు ఎప్పుడు కూడా కాంటెక్స్చువల్ గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెలిషియస్ అనే వర్డ్ నేర్చుకున్నారు. డెలిషియస్ అంటే మీనింగ్ ఏంటండి? వెరీ టేస్టీ. ఓకే. చాలా రుచికరంగా ఉంది అని చెప్పడానికి డెలిషియస్ అంటూ ఉంటాం. మీరు డెలిషియస్ అంటే టేస్టీ అని నేర్చుకునే వాళ్ళు ద కర్రీ ఇస్ వెరీ డెలిషియస్ అని నేర్చుకోండి. మీరు ఎప్పుడు టేస్ట్ కర్రీ చూసినా మీకు డెలిషియస్ అనే పదం ఆటోమేటిక్ గా వస్తుంది. బికాస్ యు నో వెన్ టు యూజ్ దట్ పర్టికులర్ వర్డ్, రైట్? సో ఎప్పుడు కూడా సిచ్యువేషన్స్ ని సింక్ చేస్తూ మీరు వర్డ్స్ అనేవి నేర్చుకుంటే మీకు చాలా బాగా గుర్తుంటాయి. ఫోర్త్ థింగ్ దాట్ యూ కెన్ డూ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ ఈస్ వాచ్ అండ్ లిజన్ యాక్టివ్లీ. నేను చాలా సార్లు చెప్పాను, లిజనింగ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. యాక్టివ్
అండ్ ప్యాసివ్. యాక్టివ్ లిజనింగ్ అండ్ ప్యాసివ్ లిజనింగ్, రైట్? ప్యాసివ్ లిజనింగ్ అంటే మనం ఏదో ఒక పని చేస్తూ లిజనింగ్ కూడా చేస్తుంటే, మల్టీ టాస్కింగ్ చేస్తుంటే అది ప్యాసివ్ లిజనింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లిజనింగ్ వైల్ కుకింగ్, లిజనింగ్ వైల్ డూయింగ్ యువర్ హౌస్ హోల్డ్ చోర్స్, లిజనింగ్ వైల్ స్వీపింగ్, లిజనింగ్ వైల్ డూయింగ్ యువర్ డిషెస్. ఓకే, ఇట్లా అన్నమాట. అలా కాకుండా యాక్టివ్ లిజనింగ్ అంటే ఏంటంటే మీరు నిష్టగా దృష్టి అంతా దాని మీద పెట్టి ఒక వీడియోని చూడడం, లేకపోతే ఒక పాడ్కాస్ట్ వినడం, దీన్ని యాక్టివ్ లిజనింగ్ అంటారు. నాకు తెలిసినంత వరకు ప్యాసివ్ లిజనింగ్ కంటే యాక్టివ్ లిజనింగ్ చాలా బాగా పనిచేస్తుంది. యాక్టివ్ లిజనింగ్ చేసేటప్పుడు మీరేం చేస్తారంటే వొకాబులరీ బిల్డప్ చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి ఒక పెన్ అండ్ పేపర్ దగ్గర పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు మూవీస్ చూసినప్పుడు ఆర్ పాడ్కాస్ట్ వినినప్పుడు ఆర్ యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు జస్ట్ అలా చూస్తూ వెళ్ళిపోవద్దు. ట్రై టు పాజ్ అండ్ రైట్ ద న్యూ వర్డ్స్ దట్ యు ఎన్కౌంటర్. ఓకే, మీకు ఏవైతే కొత్త వర్డ్స్ కనిపిస్తున్నాయో అవన్నీ కూడా రాసుకోండి. మీకు ఒక్క యూట్యూబ్ వీడియో ఒక 10 మినిట్స్ అడుగుతుందాం, అందులో ఒక 2-3 కొత్త వర్డ్స్ దొరికినా మీకు సరిపోతుంది అనమాట. ఇట్ వుడ్ pile up into a vocabulary bank. ట్రస్ట్ మీ, vocabulary బిల్డప్ చేసుకోవడం చాలా ఈజీ, బట్ గుర్తుంచుకోవడమే చాలా కష్టం. సో ఇక్కడ నుండి మీరు ఏ వీడియో చూసినా సరే ఆ వీడియోని జస్ట్ చూసి వదిలేయకుండా ట్రై టు షాడో ఇట్. ఓకే, అక్కడ చూసిన తర్వాత మీరు ఆ సెంటెన్సెస్ ని మీ నోటితో చెప్పడానికి ట్రై చేయండి అండ్ కొత్త వర్డ్స్ ని రాసుకొని వాటి మీనింగ్స్ ని కాంటెక్స్చువల్ గా నేర్చుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో దాట్ ఇట్ స్టేస్ ఇన్ యువర్ యాక్చువల్ మెమరీ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మీరు ఒక వర్డ్ ని నేర్చుకున్నారనుకో దాన్ని ఒక 4-5 ఫార్మ్స్ లో వాడడానికి ట్రై చేయండి అనమాట. 4-5 సెంటెన్సెస్ ని మీరు సొంతంగా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి యూజింగ్ దట్ పర్టికులర్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంప్రూవ్ అనే వర్డ్ తీసుకున్నాము. మీరు ఇంప్రూవ్ అనే వర్డ్ ని కొత్తగా నేర్చుకుంటున్నారు అనుకో, అప్పుడు ఏం చేస్తారంటే ఆ వర్డ్ తో 4-5 సెంటెన్సెస్ ని సొంతంగా ఫ్రేమ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఆమ్ ఇంప్రూవింగ్ డే బై డే. నేను రోజు రోజుకి మెరుగుపడుతున్నాను. ఐఎమ్ ఇంప్రూవింగ్ డే బై డే. ఆమెకు ఇంగ్లీష్ మెరుగుపరుచుకోవాలనింది. షీ వాంట్స్ టు ఇంప్రూవ్ హర్ ఇంగ్లీష్. షీ వాంట్స్ టు ఇంప్రూవ్ హర్ ఇంగ్లీష్. అతను రోజు మాట్లాడుతూ ఇంగ్లీష్ లో మెరుగుపడ్డాడు. హీ ఇంప్రూవ్ హిస్ ఇంగ్లీష్ బై స్పీకింగ్ ఎవ్రీడే. హీ ఇంప్రూవ్ హిస్ ఇంగ్లీష్ బై స్పీకింగ్ ఎవ్రీడే. మనం కలిసి మెరుగుపడదాం. లెట్స్ ఇంప్రూవ్ టుగెదర్. లెట్స్ ఇంప్రూవ్ టుగెదర్. ఇలాగా 4-5 సెంటెన్సెస్ ని ఆ పర్టికులర్ వర్డ్ తో ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీ అంతటా మీరు ఫ్రేమ్ చేసిన సెంటెన్సెస్ కాబట్టి మీకు కాంటెక్స్ట్ అనేది ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది అండ్ ఇట్ విల్ బి ఈజీ టు యూ టు కలెక్ట్ ద పర్టికులర్ వర్డ్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి ఫ్లాష్ కార్డ్స్. నేను బిగినర్ గా ఉన్నప్పుడు ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేది చాలా యూజ్ చేశాను. చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఇది ఏంటంటే, టేక్ వన్ పేపర్, ఓకే, write the word on one side and on the back side write its meaning and paste it somewhere that you can see. ఓకే, మీకు కనిపించేటట్టుగా పెట్టుకోండి. సో దాట్ ఎక్కువ సార్లు మీరు చూడగలుగుతారు అనమాట ఆ పర్టికులర్ వర్డ్ ని. ఇట్లాగా ఎక్కువ సార్లు ఫ్లాష్ కార్డ్స్ రెడీ చేసి చూడడం అండ్ ఆ మీనింగ్ అనేది గెస్ట్ చేస్తూ ఉండడం, ఇదంతా ఒక గేమ్ లాగా అనిపిస్తుంది అనమాట. సో యూ వోంట్ బిల్డ్ ఎనీ ప్రెషర్ while learning vocabulary. ఇప్పుడు కూడా వర్డ్ నేర్చుకున్న తర్వాత దాని మీనింగ్ నేర్చుకున్నాక ఖచ్చితంగా సెంటెన్స్ అనేది నేర్చుకోండి. కాంటెక్స్చువల్ గా మాత్రమే నేర్చుకోవడానికి ట్రై చేయండి. డోంట్ ట్రై టు మగప్ ఐసోలేటెడ్ వర్డ్స్. ఓకే, ఇండివిజువల్ వర్డ్స్ మగప్ చేస్తే మీకు ఏమి గుర్తుండదు అనమాట. ఈవెన్ ఇఫ్ యూ నో దట్ పర్టికులర్ వర్డ్, యూ డోంట్ నో వెన్ టు యూజ్ ఇట్. సో ఎప్పుడైనా సరే మీరు ఒక వర్డ్ ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ కాంటెక్స్ట్ లో యూజ్ చేయాలి అని తెలియాలి అంటే మీరు నేర్చుకునే టైంలోనే కాంటెక్చువల్ గా నేర్చుకోండి. ఈ యాప్స్ కూడా ఉంటాయి. నాకు తెలిసిన యాప్స్ అయితే యాంకీ ఒకటి, క్విజ్లైట్ ఒకటి. ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయడానికి ఫ్లాష్ కార్డ్స్ లాగా యూజ్ అవుతాయి, చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఈ మెథడ్ వచ్చేసి ద మోస్ట్ ప్రూవెన్ మెథడ్ అనమాట వొకాబులరీ బిల్డప్ చేసుకోవడానికి. దట్ ఈస్ రైటింగ్. మీరు ఎంత చదివినా సరే
ఎంత వినేస్తారు, యూ నీడ్ టు డూ ద అవుట్పుట్ యాక్టివిటీస్, రైట్? సో యాజ్ I said earlier, I do a lot of speaking. In the same way, writing is one of the tasks. మీరు ఎంత బాగా రాస్తే మీ బ్రెయిన్ అనేది అంత పదునుగా తయారవుతుంది అనమాట. మీరు ఒక వర్డ్ ని రాయాలంటే థింక్ చేయాలి, రైట్? సో మీరు మీ బ్రెయిన్ ని ఫోర్స్ చేస్తున్నారు ఆ పర్టికులర్ వర్డ్ ని రీకలెక్ట్ చేసుకోవడానికి, రీకాల్ చేసుకోవడానికి ఫోర్స్ చేస్తున్నారు అనమాట. ఇలా చేస్తూ ఉన్నప్పుడు మీ బ్రెయిన్ ఖచ్చితంగా ఆ వర్డ్ ని గుర్తు పెట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో అట్లీస్ట్ 10 to 15 సెంటెన్సెస్ ప్రతిరోజు ట్రై చేయండి రాయడానికి పడుకునే ముందు. ఓకే, ఎందుకు పడుకునే ముందు అంటున్నానంటే, జస్ట్ యూ కెన్ డిస్క్రైబ్ హౌ యువర్ డే వాస్, రైట్? సో మీ డేని డిస్క్రైబ్ చేయండి, బట్ యూజింగ్ ద వర్డ్స్ దాట్ యూ హ్యావ్ లెర్న్. ఓకే, మీరు కొత్త వర్డ్స్ ఏవైతే నేర్చుకున్నారో ఆ వర్డ్స్ ఆ పర్టికులర్ డిస్క్రిప్షన్ లో వచ్చేటట్టు చూసుకోండి. ఓకే, ఇలా రాస్తూ రాస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు చాలా ఈజీ అవుతుంది, రికలెక్షన్ అనేది ఈజీ అవుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకొక టిప్ చెప్తాను. ఇది కూడా నా ఫేవరెట్ టిప్ అన్నమాట. ఇది బాగా యూజ్ అవుతుంది, మీరు ఎప్పుడైనా ఖచ్చితంగా ట్రై చేయండి. అదేంటంటే, టీచ్ సమ్వన్ ఎల్స్. మీరు ఏదైనా కొత్త వర్డ్ నేర్చుకున్నారు, ఆ వర్డ్ ని, ఆ మీనింగ్ ని, అండ్ ట్రై టు సే ఇట్ ఇన్ 2-3 కాంటెక్ట్స్. ఓకే, అప్పుడు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఇఫ్ ద కోర్స్ సమ్ క్వశ్చన్స్, యూ విల్ గో ఇన్ టు మోర్ డెప్త్, రైట్? యూ విల్ గో మోర్ డీపర్ ఇన్ టు దట్ పర్టికులర్ టాపిక్. సో మీకు ఆ వర్డ్ అనేది ఇంకా ఎన్ని సిచ్యువేషన్స్ లో రావచ్చు అన్నది మీకు బాగా అర్థమవుతుంది అనమాట. నేను ఎక్కువ వర్డ్స్ గుర్తుంచుకోగలుగుతున్నాను అంటే కేవలం టీచ్ చేయడం వల్ల. నేను ఈ వర్డ్స్ అనేవి తరచూ వాడడం వల్లే నాకు గుర్తుంటున్నాయి. ఏదైనా వర్డ్ నేర్చుకున్నప్పుడు నేను ఖచ్చితంగా ఫ్లాష్ కార్డ్ టెక్నిక్ వాడతాను, రైటింగ్ వాడతాను, స్పీకింగ్ వాడతాను, అండ్ అట్ ద సేమ్ టైం వేరొకరికి ఆ పర్టికులర్ వర్డ్ ని ఏదో ఒక కాంటెక్స్ట్ లో చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. అందువల్ల ఏమవుతుందంటే, ఏదో కొత్త వర్డ్ చెప్తున్నాను అని అందరూ అనుకుంటారు, కానీ యాక్చువల్లీ ఐ ఆమ్ రికలెక్టింగ్ దట్ పర్టికులర్ వర్డ్. ఇలా తరచూ చేయడం వల్ల నాకు ఆ వర్డ్ అనేది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మెథడ్స్ అండ్ సమ్ ఆఫ్ ద టిప్స్ అన్నమాట. ఇవి చేయడం వల్ల మీకు వొకాబులరీ అనేది ఫాస్ట్ గా బిల్డ్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువ రోజులు గుర్తుంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నారు అన్నది ఒక ఎత్తు అయితే, ఎన్ని వర్డ్స్ మీకు యాక్చువల్ గా గుర్తున్నాయి అన్నది ఒక ఎత్తు. ఓకే, సో ట్రై టు లెర్న్ మోర్ వర్డ్స్ అండ్ ట్రై టు పుట్ ఆల్ దోస్ వర్డ్స్ ఇంటూ యువర్ యాక్టివ్ వొకాబులరీ ఓన్లీ. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మీకు కనుక నచ్చినట్టయితే హైప్ చేయండి, సో దాట్ ఇంకా చాలా మందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది.